ఇప్పుడు వీడు చెప్పిందంతా రాత్రి ట్రైన్లో కలగని ఉంటాడురా. అది అయ్యేలోపు సికింద్రాబాద్ స్టేషన్ వచ్చి ఉంటుంది. వీడు అదే నిజంగా చేశాను అనుకుంటున్నాడు. బ్రో ఈ రోజు రేపు అమ్మాయిలు కూడా మనల్ని బాగానే వాడుతున్నారు, పబ్బుల్లోను సందుల్లోను. ఏ ఆపండ్రా బాబు, ఇవన్నీ చేసి చేసి బోర్ కొట్టున్నాం మనం. వాటి గురించి ఇప్పుడు మనకు చెప్తున్నాడు. జర్నీలు అంటే మనం ప్లాన్ చేస్తాం కానీ యాక్సిడెంటల్గా జరిగే వాటిని మనం ఏం చేయలేం కదా. నేనే నీకు చెప్దాం అనుకున్నా, ఇంతలో ఎదవలు వాగేశారు. అవును, వాళ్ళు వెదవలు కాబట్టే జనాలు బస్సులు రైళ్లు ఎక్కేది దానికోసమే అన్నట్టుగా వాగుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తెలీదు. ఎక్కడుంటుంది? అది తెలీదు. సర్లే, ఫోన్ నెంబర్ తీసుకున్నావా? పొద్దున్నే లేచేసరికి వెళ్ళిపోయింది. ఏంట్రా ఇంత క్రౌడ్ ఉంది? రేయ్, పబ్బు ఎంత ఇరుగ్గా ఉంటే మనం అంత చురుగ్గా ఉంటాం రా. వాళ్ళు ఏమైనా పనుండి తిరుగుతున్నారనుకున్నావా? ఆ మసాజ్ టేస్ట్ తగిలిందనుకో, మెట్రో రైల్ లాగా 2 నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిరుగుతూ ఉంటాం రా. అవునా? నేను రౌండ్ వేసుకొస్తా. రేయ్, నేను మీకు చెప్పాను కదా ట్రైన్లో అమ్మాయి రొమాన్స్ అని. ఆ మధ్యలో అమ్మాయి. అబ్బా, మీ బాబు పెంపకానికి నీకు ఊహల్లో ఇప్పుడు ఎక్కువైంది రోయ్. చూడండి. హాయ్. హే, ఆర్గానిక్ పీస్లా ఉన్నాం. ఫ్లాట్కి వస్తావా? నీకైతే వితౌట్ రెడీ. హే సాక్స్, ఫస్ట్ టైం నిన్ను ఒకటి రిజెక్ట్ చేసినట్టున్నాడు. వాడు ఇంకా ఏం టేస్ట్ చేయలేదే, అందుకే నేను ఇచ్చిన ఆఫర్ వాడికి అర్థం కాలేదు. క్రేజీ. హే అను, టుడే ఐ ఫౌండ్ మై మెనూ. ఓకే బాయ్. అక్కడ తెలీదు అన్నట్టు చూసావు. అవును, అక్కడ తెలీదు. మరిప్పుడు
పేరేంటి? పల్లవి. నీ పేరేంటి? రిషి. ఒరే గౌతమ్, నీ కళ్ళు నాకేదో చెప్పాలనుకుంటున్నాయి. నీతో షార్ట్ టర్మ్ రిలేషన్ స్టార్ట్ చేయాలనుంది. అర్థం కాలేదు. వన్ బియర్. మొన్నట్లా మళ్ళీ పారిపోతావేమో. మళ్ళీ కలిసాంగా. నీకు తెలుసా కలుస్తామని? ఏంటి నీ ఉద్దేశం? నీ ఉద్దేశమే నాదేను. అర్థం కాలే. రిలేషన్ విత్ బెనిఫిట్స్. నచ్చినంత వరకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయడమే. ఓన్లీ ఎంజాయ్మెంటే కదా? ఎస్, కానీ ఒక కండిషన్. మన మధ్య ఉండాల్సింది రెండే మాటలు. ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం. అంతకుమించి నీ డీటెయిల్స్ నాకు చెప్పొద్దు, నా డీటెయిల్స్ నువ్వు అడగద్దు. మనిద్దరి మధ్య ఈ క్లారిటీ కరెక్ట్ గా ఉంటే ఈ డీల్ కి అదే ష్యూరిటీ. నాకు తెలిసిన ఫ్రెండ్ ఫ్లాట్ ఉంది. అది కాదు, మనం వేరే ప్లాన్ చేద్దాం. ఎక్కడా? ఈ వీక్ అంతా ఆలోచించి వీకెండ్ కాల్ చేస్తా. నమ్మొచ్చా? నేను నమ్మాను. నీ స్మైల్ చాలా బాగుంటుంది. దాని పక్కనున్న వైట్ షీట్ కింద నా నంబర్ తీసుకో. కాల్ మీ. ఇంకా ఇలాగే కూర్చున్నావే? కింద అందరూ వెయిటింగ్, రామ్మా. పద. అను 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 ఆంటీ అను పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయిందా? ఇంకేమన్నా అయ్యి ఉంటుందా? కూర్చోండి కూర్చోండి సార్, మీరు రిటర్న్ చెప్తారు. అవును వీడేడే వాష్రూమ్కి వెళ్ళాడు కదండి. ఎంతసేపు? అను తల్లి, అను వాటర్ ఇవ్వు. అను గౌతమ్, గౌతమ్, లేమ్మా. ఏమైందమ్మా? సార్ అబ్బాయి ఎక్కడ్రా? నాన్న బయటకు వచ్చా నాన్న. ఇంపార్టెంట్ కాల్ వస్తే. నువ్వు బయట ఉండవేంట్రా? వచ్చేస్తున్నా నాన్న. సరే. అరే అరే అక్కలే, నువ్వు అక్కడే ఉండి మేము వస్తున్నాం. అవుతుంటారేంటండి? అరే వాడికి ఇది ఫస్ట్ టైం పెళ్లి చూపులయ్యా. ఈ హడావిడి అంతా చూశాడనుకో అపశకునంలా ఫీల్ అవుతాడు. పైగా ఇది బంగారం లాంటి సంబంధం, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. నేనే ఏదోలా మేనేజ్ నువ్వు చేసేస్తాను. మేనేజ్ చేసుకుని మూసుకో పద. ఇదిగో మీరు కూడా వాడి ముందే మాట్లాడకండి. పదండి, వస్తాం సార్. హలో. యా యా యా. అవి చెక్ చేసి పంపించేయండి. ఓకే ఓకే. ఏంటి బాబు ఇది? ఎక్కెక్కు కారు ఎక్కు. ఫోన్ వచ్చిందని పెళ్లి చూపుల మధ్యలో వెళ్ళిపోతావా? రేపు పొద్దున్న పెళ్లి పీటల మీద ఉండగా బాస్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతావా? ఎంతో పద్ధతి పట్టింపు ఉన్న ఫ్యామిలీలో పిల్లలు చూడడానికి వచ్చి కరెక్ట్గా వాళ్ళు అనుకున్న ముహూర్తం కాస్త దాటపెట్టావు. బుద్ధి జ్ఞానం ఉందిరా నీకు?
ఒరే మీ నాన్నగారు కాబట్టి ఏదో మేనేజ్ చేశారా? మేనేజర్ చిచి నేను మాట్లాడుతున్నాను కదే. అమ్మని అమ్మ ఎవరు తగ్గట్లేదు, మనం ఎందుకు తగ్గాలి? మీరేం కంగారు పడకండి. పోపు మాడిపోయినప్పుడు కూరని, ముహూర్తం మారిపోయినప్పుడు పెళ్లి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. చిన్నమ్మాయి ఏదో దరిద్ర కొట్టి నోరేసుకు వాగావు, అదే జరిగింది. మళ్ళీ నా మీద పడ్డాడు. ఎన్నది సరిపోయిందా? ఆయన ఏం కరోనా నివారణ గురించి చెప్పట్లేదు ఇక్కడ. నువ్వు పోనీ. ఈ ఎదవ సోకులు కాకపోతే కానీ అసలే తేగబద్దలా ఉంది. దానికి తోడు డైటింగ్ ఒకటి మా ప్రాణాలు తీయడానికి. ఏండోయ్ అదే చేత్తో మాకోటి, అందులో ఎండబెట్టిన అల్లమ్మ కోటి. హెల్త్ కేర్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు. తీసుకోబట్టే కదండి ఇన్ని టెన్షన్లు. అమ్మని అమ్మ పుట్టుడు మళ్ళీ వచ్చాడు. ఈసారి మాత్రం ఎటువంటి అవాంతరాలు రాని మంచి ముహూర్తం సెట్ అయిందండి. రేపు సాయంత్రమే 4:14 మరి అమ్మాయి ఓకే అండి. ఇంకో ముఖ్యమైన విషయం, వాళ్ళకి మీరు, మీ అబ్బాయి, మీ ఫ్యామిలీ, మీ పద్ధతులు, ఇంకా ముఖ్యంగా మీ ప్లానింగ్ చిచ్చిగా నచ్చేసేయండి. ఏమే ఆ టీలో కాస్త తాటి బెల్లం కూడా బట్టి మొహమాటం వెధవ. అంటే అన్నాడు కానీ రింగ్లోకి వచ్చాడు. ఏమండి ఇలా అనుకుంటూ కూర్చుంటే సరిపోదండి. తొందరగా నిర్ణయం తీసుకుని నిశ్చితార్థానికి ఏర్పాటు చేసేయాలి. నిశ్చితార్థంలో లేదు. బాబు బాబు పెళ్లి చూపులు ఇవ్వాలి కాదు, రేపు సాయంత్రం. దెబ్బతిన్నాడు కదండి, తొందరపడిపోతున్నాడు. ఎక్కడికి రా నాన్న చూస్తున్నారు కదా, ఉదయం నుంచి ఆఫీస్ వాళ్ళు ఒక్కటే కాల్స్, చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. 6:20కి ఫ్లైట్. నేను చెప్తాను, అప్పుడు అరేంజ్ చేసుకోండి. అయ్యా చూస్తుంటే నాకెందుకో డౌట్ కొడుతుంది. నువ్వేం కంగారు పడకు. హలో టెన్షన్ లో వచ్చేస్తున్నా.